సో గైస్ నేను ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. తినే మా అమ్మమ్మ. నేను ఇంకా ఇండియా నుంచి యూకే ట్రావెల్ చేస్తున్నాను కదా, ఇంకా అందుకని అందరితో కొంతసేపు టైం స్పెండ్ చేసి వెళ్దామని చెప్పి వచ్చాను. సో పెద్ద దూరమేం కాదు, ఒక 2-3 వీధులు వెనుకుంటుంది మా అత్త వాళ్ళ ఇల్లు అంతే అనమాట. అందుకని సో ఇంకా వచ్చి ఇలా టైం స్పెండ్ చేశాను. ఇంకా భవి హైగ్రీ బాగా ఆడుకున్నారు. ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చిన్నారు. సో వీ హ్యాడ్ ఏ గ్రేట్ టైం అని చెప్పచ్చు. ఇంకా ఇక్కడున్నారు అందరూ, లైక్ మా తమ్ముళ్ళు, మా మామయ్యలు, మా అత్తలు, మా అమ్మమ్మ, తను మా నాన్నమ్మ అవుతుంది విజయ ఆంటీ. అండ్ ఇక్కడ యాక్చువల్గా మేము స్టార్ట్ అయిన రోజు వచ్చి వినాయక చవితి డే అనమాట. ఇంకా ఆ రోజు తుమ్మలగుంటలో శివాలయంకి వెళ్ళేసి ఇంకా అక్కడి నుంచి ఇట్లా మా తమ్ముడు వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి బయలుదేరుతామని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఇంకా అందరితో కలిసి కొంతసేపు మాట్లాడేసి ఇంకా ఫొటోస్ తీసుకొని గుర్తుగా గుడ్ బై చెప్పాను ప్రస్తుతానికి. సో నాకు చాలా బాధ అనిపించింది, బట్ తప్పదు. యా ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. నేను స్టార్ట్ అయ్యేసరికి 7 అలా అయ్యిందనమాట. ఇంకా 2 కార్స్లో స్టార్ట్ అయ్యాము. ఒకటి వచ్చి మా మామ వాళ్ళది, ఇంకోటి వచ్చి మా డాడీ వాళ్ళు అనమాట. సో అది మేము మా బాబాయ్, మా మమ్మీ, డాడీ, మా అమ్మమ్మ, తను హేమంత్ వాళ్ళ నాన్న, ఇంకా హర్షిత్ వచ్చారు. హర్షిత్ వచ్చి హేమంత్ తమ్ముడు. సో ఇంకా మేము ఇక్కడ ఒక దాబా కనిపిస్తే అక్కడ ఆగి తినేసి కొంతసేపు హైగ్రీ బాగా ఆడుకున్నాడు మా బాబాయ్తో. సో అక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయ్యాం. కార్ ఎక్కడం ఆయన వజ్జునేసాడు అనమాట. అమ్మయ్య పడుకున్నాడు కొంతసేపు అన్నా అనుకున్నాము. అండ్ ఇంకా చెన్నై రీచ్ అయిపోయాము. ఇంకా నేను వీడికి డ్రెస్ మార్చేసాను. ఇతను సార్ లేచేసినాడు కూడా. ఇంకా ఎయిర్పోర్ట్ రీచ్ అవుతా ఉన్నామన్నమాట. ఇంకా మా మమ్మీ కొంచెం మెమరీస్ పెట్టుకుంటుంది హైగ్రీవ్తో. ఎందుకంటే పాపం నాకన్నా ఎక్కువ మా మమ్మీయే చూసుకునింది హైగ్రీవ్ని. తను చాలా మిస్ అవుతుంది పాపం. సో ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. నాకైతే చాలా బాధేస్తుంది, బట్ కంట్రోల్ చేసుకున్నా. ఫస్ట్ టైం మా నాన్న ఏడ్చేసాడనమాట. సో ఇంకా బట్ నేను స్ట్రాంగ్గా ఉన్నాను. అండ్ ఇంకా నేను వీడిని ఇలాగా హ్యాంగ్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మేము లగేజ్ సర్వీస్ అంటే వాళ్ళే ట్రాలీస్ అంతా వాళ్ళు తీసుకెళ్తారు కదా, ఇంకా నేను ఇంకా వాళ్ళని బుక్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇంకా లగేజ్ అంతా వాళ్ళు తీసుకెళ్తుంటే ఇంకా మేము ఇక్కడ నుంచి బాయ్ చెప్పుకుంటూ ఉన్నాము మా వాళ్ళకి. హైగ్రీవ్ ఫ్లైయింగ్ కిస్సెస్ ఇచ్చేస్తూ ఉన్నాడు అని నాకు చాలా బాధ అనిపించింది. అండ్ ఇంకా నేను వీల్ చైర్ బుక్ చేసుకున్నాను అనమాట. నాకు చాలా నవ్వు వచ్చింది. నేను అన్నీ బాగున్నాను, బట్ వీల్ చైర్లో వస్తున్నానని చెప్పి. తను చాలా బాగా హెల్ప్ చేశాడు, నాకు అసిస్ట్ అయిన అతను. ఇంకా మేము ఫ్లైట్లోకి వచ్చేసాం, బోర్డింగ్ అయిపోయింది. సో సార్ ఇంకా పడుకునేసారనమాట. ఇంకా ఆయనకి బెడ్డింగ్ అంతా నీట్గా వేసేసి ఇంకా ఇండియాని వదిలేయాల్సిన సమయం వచ్చింది. సో మ్యాప్ ఇది నేను ఇది చూసుకుంటూ కొంతసేపు నేను ఫీల్ అయ్యాను. బట్ ఓకే, నేను గోయింగ్ టు హేమంత్ కదా, కొంచెం హ్యాపీనే. ఇంకా యాక్చువల్గా మా జర్నీ ఇక్కడ వరకు ఎలా జరిగింది అనుకుంటున్నారు? అంత బాగుంది అనుకుంటున్నారా? నెవర్ అండి స్వామి, అస్సలు హారిబుల్. హైగ్రీవ్ అయితే ఇంకా లోపలికి వెళ్ళగానే కొంతసేపు వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా, అక్కడ చాలా ఆగిత్తం చేసేసాడు వాడు. ఏడుస్తూ ఉన్నట్టుండి నేను హైగ్రీవే అయిపోయాం కదా. ఇంకా మా మమ్మీ వాళ్ళు ఎవరు కనిపించకపోయేసరికి చాలా ఏడ్చేశాడు, అరిచేశాడు. నేను ఎలా కంట్రోల్ చేస్తాను అనేది నాకు అర్థం కాలేదన్నమాట. బట్ ఎలానో ఇంకా నాకు అసిస్ట్ చేసిన వీల్ చైర్ అతను ఉన్నాడు కదా, అతను కొంచెం నాకు చాలా హెల్ప్ చేశాడు, కొంచెం కాదు. సో ఇంకా దాని ద్వారా నేను ఓకే వీడిని తీసుకురాగలిగాను. సో ఇంకా సార్ నిద్రలేసాడు. పాలు తాగుతూ ఆయనకు టీవీ పెట్టించాను. ఆ టీవీ వచ్చేంతవరకు అమ్మో ఆగిత్తం చేశాడు. ఇంకా బొమ్మలు పెట్టాక కొంతసేపు చూశాడు. వాడికి అవి పరిచయం లేని బొమ్మలు, బట్ ఏదో కొత్తగా ఉన్నాయని చెప్పి చూశాడనమాట. ఇంకా కొంతసేపు మేమిద్దరం ఫొటోస్, వీడియోస్ అలా తీసుకున్నాము. నేను వీడికి డ్రెస్ చేంజ్ చేశాను. నేను వీడికి ఫ్లైట్లో కూడా డ్రెస్ చేంజ్ చేశాను, చూసారా? నేను గ్రేట్ అనమాట. ఇంకేం నన్ను నవ్వేసి నేనే చెప్పుకోవాలి కదా. అండ్ ఇప్పుడండి ట్రాన్సిట్ ఇది. ఇక్కడ నుంచి ఇంకా మేము దోహాకి వచ్చేసాము. సో దోహా నుంచి ఎడిన్బరా ఫ్లైట్ ఎక్కాలన్నమాట. వామ్మో
అసలు అది హారిబుల్ తెలుసా. ఇక్కడ నాకు నా పక్కన ఒక అతను కూర్చోన్నారు, సో అతను హెల్ప్ చేశాడనమాట నా లగేజ్ అంతా తీసుకురావడం. ఇతనే నిజంగా తనకి చాలా థ్యాంక్స్ చెప్పాను నేనైతే, ఎందుకంటే ఎవరు చేయలేరుగా, నేను వీడిని ఎత్తుకోవాలి, నా లగేజ్ మోయాలి, అమ్మో. సో ఎలానో దేవుడే ఉన్నాడు అనిపించింది. ఇంకా అసలు అయితే నేను దోహా అసలు ఎయిర్పోర్ట్ అదుర్సండి, బట్ నేను ఎంజాయ్ చేయలేకపోయాను. ఇంకా సార్ గారు చూసారుగా, ఆయన ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆయన స్వాగే వేరనమాట. కొంతసేపు ఏదో ఎంజాయ్ చేశాడు. దాని తర్వాత ఇంకా నేను ఫుడ్ పెట్టాను అండ్ యా కొంతసేపు ఆయన పడుకున్నారు. ఆల్ సెట్ అనుకున్న టైంకి ఇంకా దిగేస్తాము అన్న ఒక 2 అవర్స్కి ఏడుపు ఎత్తుకున్నాడండి వీడు. చిన్నగా ఎత్తుకోలేదు తెలుసా, అసలు వామిటింగ్స్ కూడా అయిపోయాయి బిడ్డకి, పాపం అంతలా ఏడ్చాడు. సో ఫైనలీ ఎలానో ఇంకా అటు ఇటు చేసి వాడిని సమాలించేసుకున్నాను నేను. అసలు నా ట్రావెలింగ్ అమ్మో, ఇప్పుడు యాక్చువల్లీ నా ఇండియా టు యూకే ట్రావెల్ చెప్పాలంటే నాకు ఇంత టైం సరిపోదు, బట్ నేను చాలా వరకు కట్ చేసి చెప్పాను అనమాట. ఎందుకంటే అసలు నాకైతే నేను సర్కస్ చేసినాను అనిపించింది అనమాట హైగ్రీవ్తో. అసలు నేను చెప్పలేను, అలా జరిగింది నాకు వీడిది ట్రావెల్ వీడితో. బట్ యా ఫైనలీ వీఆర్ రీచ్డ్ ఎడిన్బరా సేఫ్లీ. అండ్ ఇంకా నాకు బోర్ కొడుతుంది కదా, ఇంకా అందుకని నేను కొంచెం వాడిని ఎంగేజ్ చేయాలని చెప్పి ఇలా క్యూట్ క్యూట్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. ఇంకా నా ముందర కూడా ఒక బేబీ ఉన్నారు, ఇంకా బేబీ టాయ్స్ అలా తీసుకొని ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. యా ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ ఎడిన్బరా. హీ మెట్ హిస్ డాడ్ అండ్ వాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఫైనలీ వాళ్ళ నాన్నని మీట్ అయిపోయాడు సారు. ఇంకా బయట వచ్చేసామన్న హ్యాపీనెస్ ఆయనకి ఇంత అంత కాదు. మొత్తం ఎయిర్పోర్ట్ బయట అంతా హైగ్రీవ్గా అనమాట అలా తిరుగుతూ. అండ్ నాకు కూడా అసలు ఈ ఎయిర్, ఫ్రెష్ ఎయిర్ అండ్ 2 years తర్వాత నేను ఎడిన్బరా, ఐ ఫీల్ సో ఎక్సైటెడ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.